ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి. మీకు స్కేల్ ఉంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అడ్జస్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పావు ఇంచు మనం స్టిచ్చింగ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు డాట్స్ కోసం 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నెక్ మార్కింగ్ కోసం అయితే ఇలా షోల్డర్స్ ఈ 2 షోల్డర్ని కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ని ఈ విధంగా అయితే కరెక్ట్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని నెక్ని రౌండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా మార్క్ చేసిన తర్వాత ఒక పావు ఇంచు మనం లోపలికి వేసుకోవాలి ఖర్చు స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు హైట్ తీసుకోండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ని పెట్టేసి హైట్ కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పావు ఇంచు మళ్ళీ స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. ఇలా అయితే లైన్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇటువైపు మనం స్టిచ్చింగ్ అయిపోయిన వైపు అయితే ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పావు ఇంచు కలిపి మార్క్ చేశానండి. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా అయితే స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. మీకు కొత్తగా నేర్చుకునే వారికి స్ట్రైట్ లైన్ రాదు కాబట్టి మనకి ఇట్లా అయితే మార్క్ చేసేసుకోవాలి. స్కేల్తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఇది చెస్ట్ లూజ్ కోసం నేను ఇట్లా పెడుతున్నాను చూడండి. ఉక్సులు పట్టి వైపు ఇటు పక్కన స్టిచ్చింగ్ వైపు చివరి స్టిచ్చింగ్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్స్ వేస్తాము అటువైపు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ లూజు అంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా రౌండ్ ఈ విధంగా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. స్కేల్తో మీరు లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఈ నడుం డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి. ఈ సైడ్ వన్ సైడు ఇలా స్టిచ్చింగ్ వైపు సైడ్ జాయింట్స్ వైపు ముడతలు రాకుండా ఉండాలి అంటే కనుక ఒక పావు ఇంచు పైకి ఇలా కట్ చేసుకోవాలి.